పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోబు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసనని తెలిసి కొనలేనివాడు ఎవడు? ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రశస్తమైన వజ్రం. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ విని ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది. దాన్ని ఇంగ్లాండు దేశపు రాజుకి ఆయన కిరీటములో పొదగడం కొరకు బహుమతిగా ఇచ్చారు. ఆయన దాన్ని మెరుగు పెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపించాడు. ప్రియులారా, అక్కడ ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు. అయితే అతడు దాన్ని ఏం చేశాడంటే, ఆ అమూల్యమైన రాయిని తీసుకుని చిన్న గాడి చేశాడు. తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆ వజ్రం 2 ముక్కలైంది. ఎంత నిర్లక్ష్యం! అంతా వ్యర్థమైపోయింది. అంత అజాగ్రత్త ఏమిటి అని అనుకుంటున్నారా? ప్రియులారా, పొరపాటు. కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి. ఆ వజ్రపు రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు. దాని నాణ్యత, దానిలో ఉన్న లొసుకులు, పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకెల్లా అత్యంత నిపుణత గల వజ్రకారుడు. దేవుని బిడలారా, దాన్ని అలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోవద్దు. అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట. ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు, సౌందర్యము, కళ తీసుకురావాలి అంటే ఆ దెబ్బ తప్పక పడాలి. మొత్తంగా ఉన్నదాన్ని 2 ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే. ఎందుకంటే ఈ 2 ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారయ్యాయి. వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు, మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది. దేవుని బిడ్డలారా, ఇదే రీతిగా దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలకొట్టే దెబ్బ పడనిస్తూ ఉంటాడు. రక్తం కారుతుంది, నరాలు లాగుతాయి, ఆత్మ బాధతో మూలుగుతుంది. ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని నీకు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. దేవునికి నువ్వొక అమూల్యమైన రత్నానివి. ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు. దేవుని బిడ్డలారా, ఒక రోజున నిన్ను తీసుకువెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటములో పొదుగుతారు. అయితే ఇప్పుడు మాత్రం నీవు దేవుని చేతిలో ఉన్నావు. నీతో ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. దేవుని ప్రేమ చొప్పున తప్పించే వేరే విధంగా ఒక దెబ్బ కూడా నీ మీద పడదు. నీవు ఊహించని, ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలన నీకు సమకూడతాయి. కనుక కొన్నిసార్లు దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు, కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు నీవు వాటికి అప్పగింపబడినప్పుడు దానిని గూర్చి ఏమాత్రము బాధపడక, నిరుత్సాహపడక, దేవుని యందు విశ్వాసముంచి ఆయనకు విధేయత కలిగి నీవు జీవించినప్పుడు అమూల్యమైన, ప్రశస్తమైన వజ్రముగా దేవుని చేతిలో నీవు తయారు చేయబడతావు. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, ఆయనకు విధేయత కలిగి ఉందాం. దేవుని చేతిలో వజ్రముగా చేయబడదాం.
అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడారు, మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నీ కాపుదల సంరక్షణ దయచేయండి. మా పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరు తోడై ఉండండి. నేటి దినచర్య అంతటిలో కూడా నీ సహాయం అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి తండ్రి. నీ స్తోత్రాలు. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించి నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును మీరు అనుగ్రహించుమని, మీరే తోడై ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.